వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జిల్లాలో ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగితే సహించేది లేదని తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం వెంకటగిరిలోని ఎన్ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వైసీపీ గూడూరు ఇన్ఛార్జ్ మేరిక మురళీధర్, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలిబేటి సంజీవయ్య, వెంకటగిరి వైసీపీ నాయకులు, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్రలు మాట్లాడారు. ముందుగా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ కార్యకర్తలపై ఎక్కడైనా దాడులకు దిగితే దానికి వెంటనే రెస్పాన్స్ ఉంటుందని, అది కోర్టు ద్వారా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, అదే సమయంలో న్యాయబద్ధంగా పోరాటం చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి నిందితులను పట్టుకుని శిక్షించేలా చేస్తామని హెచ్చరించారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలపై లోతైన అధ్యయనం చేస్తున్నామని, వాటి నివేదికల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధినేత తీసుకుంటారని, వాటిని జిల్లాలతో పాటు మారుమూల గ్రామాలకు సైతం తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజలకు మంచి పాలనను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు లోటుపాట్లు జరుగుతుంటాయని, తిరిగి వాటిని సరిదిద్దుకొని మరింత ఉధృతంగా ప్రజల ఆశీర్వాదాలను అందుకోవడం జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమకు బాగా ఊదే 4 టీవీ ఛానళ్లు, పత్రికల ద్వారా ప్రజలను మభ్యపెట్టడం మానేసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద దృష్టి పెట్టాలన్నారు. ఉత్తుత్తి హామీలుగా వాటిని తెలుగుదేశం పార్టీ మార్చినట్లయితే తగిన విధంగా ప్రజల తరపున ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ విధ్వంస రచన ఎలా ఉంటుందో ప్రజలు గమనించారని, 21న ప్రమాణం చేసి 22న ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటుందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరియైన సమయంలో సరియైన విధంగా ప్రజలు స్పందిస్తారన్నారు. వైసీపీ తిరుపతి జిల్లా కార్యాలయాన్ని తాము 3 నెలల్లో పూర్తి చేయనున్నామన్నారు. అనంతరం సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలిబేటి సంజీవయ్య, గూడూరు ఇన్ఛార్జ్ మేరిక మురళీలు మాట్లాడుతూ దశాబ్దాలుగా నెదురుమల్లి నాయకత్వాన వెంకటగిరితో పాటు గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాల రాజకీయాలు నడిచాయని, అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. అధికార పార్టీ తప్పిదాలను, ప్రజా సమస్యలపై వినతి పత్రాలను కలిసి అధికార యంత్రాంగానికి ఇచ్చి పరిష్కారానికి ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇదే పోయినసారి చెప్పారు. ఈరోజు ముగ్గురు ఉన్నాం కాబట్టి గూడూరు డివిజన్ గురించి మాట్లాడుతున్నాం, తిరుపతి జిల్లా గురించి మెయిన్గా, ఓవరాల్గా స్టేట్ అందుకని స్పెసిఫిక్గా మీరు మాటల్లోనే విన్నారు. ఏ ఒక్క నియోజకవర్గం గురించి కానీ, ఏ ఒక్క గెలిచిన ఎమ్మెల్యే గురించి కానీ మరి అతిగా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు ఆ స్టేజ్ పోకూడదని కోరుకుంటూ, గెలిచిన పార్టీ మంచి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థిని అభినందనలు తెలిపాం. మంచి పనులు చేయమని, అవసరమైనప్పుడు మా సలహా సూచనలు కావాలన్నా కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి తేడా ఏంటి అంటే, ఇదివరకు ఎన్నోసార్లు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. మాకు ఒక పేపర్, ఒక టీవీ ఛానల్ ఉంటే ఎదుటివాళ్ళకి 4 పేపర్లు, 4 ఛానళ్ళు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాన్ని కూడా నిజాన్ని తెలియజేస్తారు, ట్రై చేస్తారు, నమ్మబడరు. పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరకట్ట దగ్గర ఉన్న ప్రజావేదిక ఇల్లీగల్గా కట్టారు, గవర్నమెంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టింది, అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అని దాన్ని తొలగించడం జరిగింది. ఆ రోజు పేపర్లంతా విధ్వంసం,
అరాచకం, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్. గవర్నమెంటే తప్పు చేస్తే ఇంకా ప్రజలు తప్పు చేయకుండా ఎలా ఉంటారు? దాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి గారు 6 నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన 2వ నెలలోనో 3వ నెలలోనో జరిగింది. ఈరోజు వేస్తారు 20. పోయిన వారం 21వ తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 21. 22వ తేదీ ఉదయం 6 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ఉదయం 5 గంటలకు వచ్చి పాల్గొంటారు. తేడా చూడండి. ఆ రోజు 4 ఛానళ్ళు 4 పేపర్లు హంగామా విధ్వంసం ఊరంతా వచ్చింది. ఈరోజు మేము చెప్పేది ఏంటి? ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు. ఏ పార్టీకి గవర్నమెంట్ ఎంత అలాట్ చేయొచ్చు, నీకు వచ్చిన పర్సంటేజ్తో సంబంధం లేదు, నీకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని తగ్గించాలని ల్యాండ్ అలాట్ చేసుకున్నారు. గుంటూరులో 3 ఎకరాలు తీసుకున్నారు. విశాఖపట్నంలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నారు. పార్టీ ఆఫీసులు కట్టారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాదులో బంజారా హిల్స్లో తీసుకున్న స్థలం కూడా అలాంటిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 21వ తేదీ స్వేరింగ్ ఇన్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకా స్పీకర్ కూడా ఎలక్ట్ కాకముందరే 22వ తేదీ ఉదయం 5 గంటలకి పార్టీ ఆఫీస్కి పాల్గొంటారు. తప్పుందా? నోటీస్ ఇవ్వండి, ముందర జవాబు తెచ్చుకోండి. ఏ కారణంతో అయితే ఇది తప్పని మీరు భావిస్తారో తెలియజేయండి, తగు చర్యలు తీసుకోండి. అలాంటిది ఏమీ లేకుండా టైం ఎక్కడుంది మీరే ఆలోచించండి. సమయం ఎక్కడుంది? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మంచి చేయడానికి మీరు అరాచకం చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించారని ఒక పక్క చెబుతూ, మొదటి రోజు ప్రమాణ స్వీకారం, 2వ రోజు ఉదయం 5 గంటలకి పేపర్లు మాకు లేవు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభా, 5 కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు, ఆలోచిస్తారు. ఇప్పుడే చెప్పినట్టు తప్పు చేశామేమో అనే ఆలోచన మొదలైంది. కానీ 5 సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని. కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు, ఇవ్వడు. వేచి చూద్దాం. 6 నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా. ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా సమయం ఇవ్వాలి. కానీ ఈ విధ్వంసం అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లోనే మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉన్నాం.
ఇప్పుడే చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు. కేసులు అయితే పెడుతున్నారు. మరొకసారి మేమందరం మాటిస్తున్నాం మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రజలకు, మేము మీ వెంట ఉన్నాము, ఉంటాము. ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం. ఎంత దూరమైనా, అది కోట, ధర్నానా, ఆ అవసరానికి తగినట్టు మేమందరం కలిసి ఉండి, కలిసి పోరాడుతూ మీ అండగా ఉంటామని మరొకసారి మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాకు వచ్చిన ప్రతి మండలం నుంచి మేము ఇదే చెప్తా ఉన్నాం. కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఈ విధ్వంసానికి హెడ్ క్వార్టర్స్లో మొదలు పెడితే దాన్ని ఆపేది ఎవరు? దానికి ఎవరు జవాబు చెప్తారు? అక్కడే కాదు, ఆ జీవో ప్రకారం జిల్లాల్లో పద్ధతి ప్రకారం అప్లై చేసి గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో బిల్డింగ్లు కడుతుంటే దాని మీద పడ్డారు, పగలగొట్టాలి. ఏదో ఒక రోజు నోటీస్ ఇవ్వడం, రెండో రోజు వచ్చి బుల్డోజర్ రావడం. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేనే టెంకాయ కొట్టినా. మాకు 2 ఎకరాల అలాట్ అయింది రేణిగుంట మండలంలో. వచ్చి నోటీస్ అతికిచ్చారు. మేము వెంటనే రియాక్ట్ అయ్యి లంచ్ మోషన్లో కోర్టుకు పోయి స్టే తెచ్చాం. కోర్టు అడిగింది గవర్నమెంట్ని, కారణాలు చెప్పండి, తప్పు ఎక్కడ జరిగింది కారణాలు చెప్పండి, మాకు చెప్పేదాకా మీరు దాని జోలికి పోకూడదు అని. గవర్నమెంట్ లీడర్ ఏమన్నాడో తెలుసా? అబ్బాయి అదే లేదు మై లార్డ్, మేము పద్ధతిగానే చేస్తూ ఉన్నాం, మీరు ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము దేని జోలికి పోము, నోటీసులు ఇస్తాము, ఎంక్వైరీలు చేస్తాం, పద్ధతిగా చేస్తామని. మా లాయర్ వెంటనే ఆన్ రికార్డ్ తీసుకోండి, గవర్నమెంట్ లీడర్ యొక్క స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ తీసుకోండి, బిల్డింగ్లకి ఎలాంటిది ఏమి చేయరు, పద్ధతి ప్రకారం చేస్తాం. వద్దు, ఆన్ రికార్డ్ తీసుకోవద్దని అని చెప్పాడు. ఈ రోజుల్లో కోర్టులో జరిగే సంభాషణ కూడా మీరు వినొచ్చు. అరాచకం చూడండి ఎలా ఉంటుంది. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయమని, అంతవరకు వాటి జోలికి పోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అపోహ ఉంది. గత ప్రభుత్వంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని. అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టులు ప్రజల వైపే ఉంటుంది, ప్రజల పక్షానే ఉంటుంది. ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. కాబట్టి పార్టీ బిల్డింగ్లే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి తరఫున గ్రౌండ్ లెవెల్లో ఒక టీం తయారు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టీం ఉంది. అలాగే హైకోర్టులో వేయాలన్నా కూడా కేసులు. ఇది ప్రజలందరికీ తెలియజేస్తుంది. మంచి చేయాలనుకున్నప్పుడు మా సహకారం ఉంటుంది. మా కార్యకర్తలకు, మా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు మేము పోరాడతాం. మీరు ఇచ్చిన హామీల గురించి కానీ, మీరు చేస్తున్న అవకతవకలు కానీ మీకు సమయం ఇవ్వాలి. ప్రజలు గెలిపించారు,
6 నెలలు చూస్తారు. మేము రేజ్ చేసే ఇష్యూస్ కూడా ప్రజల గొంతుకే, ప్రజల తరఫున వారి ఆలోచనలు మేము బయటకు పెడతాం. ఆ రోజు నిలదీస్తాం. మంచి చేయాలనే కోరుకుంటున్నాం. ఈ విధ్వంసకాండ ఇది ఒక మంచి మాట చెప్పినట్టు కాదు. ఆ రోజు కోర్టు ప్రజల పక్షాన ఉంది, ఈరోజు కోర్టు కూడా ప్రజల పక్షానే ఉంది. వస్తూ ఈరోజు పార్టీ ఆఫీస్ పోయినాం. కోర్టు చెప్పింది ఈ తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి పని చేయొద్దు అని. ఆపేసాం. ఉన్న సామాను సెక్యూరిటీ ఉంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వచ్చిన. కోర్టు ద్వారానే ఆర్డర్ తెప్పించుకొని పూర్తి చేసి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ 3 నెలల్లో మొత్తం రెడీ అయ్యి అక్కడి నుంచి ఇంకా మా కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా పేపర్లు కూడా తెచ్చినా కానీ మీకు ఇస్తే చాలా ఉన్నాయి. కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం, ఆన్ రికార్డ్ కాబట్టి చూడొచ్చు. ప్రతిదానికి పర్మిషన్ తీసుకున్నాం, ఫీజులు కట్టాము. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేదు. ఏదో చిన్న ఏదన్నా ఉంటే అవి సరిదిద్దుకునేవే కానీ డీవియేషన్లు అంటే ఏం లేవు. వర్షం వస్తూ ఉంది, పోతా ఉంది అంటున్నారు. రైతులను కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈసారి ఇష్టాగోష్ అనుకుంటా ప్రెస్ మీట్ అని చెప్తే పెద్దలందరూ కూడా, మీడియా సమావేశం పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, పెద్దలు రామ్కుమార్ గారి గూడూరు డివిజన్ ఎప్పుడు కూడా గతంలో పెద్దలు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డివిజన్ కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా అంతా కలిసి ఉన్నది. ఒకే డివిజన్ అంతా కూడా ఈ 3 నియోజకవర్గాలు కూడా వారి నాయకత్వంలో ఉన్నాం. ఇప్పుడు కూడా రామ్కుమార్ గారి నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో కూడా మేము పనిచేస్తాం ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా పనిచేసాం. మరి రీసెంట్ ఎలక్షన్కి వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంచి చేయాలనే ఒక తలంపు, పేదవాడిని ముందుకు తీసుకోవాలని ఒక మంచి ఆలోచన. ముఖ్యంగా వారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, చదువు అనేది ముఖ్యం పేదవాడికి. చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి అనేది చదువు ద్వారా వస్తారు. అందుకే పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడిని చదివించాలి. చదువుకి అన్నా మించిన ఆస్తి ఇంకోటి లేదు. చదువుకి పెద్దపీట వేశారు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు, వ్యవసాయానికి, రైతుల విషయంలో పెద్దపీట వేశారు, మహిళా సాధికారత విషయంలో పెద్దపీట వేశారు. మరి ఎందుకో ప్రజల యొక్క మన్నన పొందలేకపోయింది. మంచి చేయాలన్న ఒక తలంపుతో చేశారు. ఎందుకు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్లీని యాక్సెప్ట్ చేశారేమో, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి. దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. ప్రజా తీర్పుని ఎవరైనా, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ఎవరైనా శిరసావహించాల్సిందే. మా నాయకుడికి మేమందరం కూడా శిరసావహిస్తున్నాం. అయితే ఎప్పుడు లేని సాంప్రదాయం ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేని సాంప్రదాయం. గతంలో టీడీపీ వాళ్ళు కూడా ఇంత రాజకం లేదు ఎందుకంటే. అయితే ఈసారి గెలిచిన రోజులు మరి గంట నుంచి రాష్ట్రంలో
ఈ విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కార్యకర్తలైతే టార్గెట్ చేసి కొట్టడం ఈ సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు, మీరు చూసి కూడా ఉన్నారు. ఎప్పుడు మీకు కూడా, ఎందుకంటే మీడియాలో ఉన్నారు మీరు, గతం అనుభవం మీకు ఉంది. ఎప్పుడు కూడా ఎంత లేదు. 19లో మేము గెలిచాం, 14 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యే, 19 ఎమ్మెల్యే గెలిచాం. మేమందరం కూడా 14లో ప్రతిపక్షంలో ఉంటే మేము కూడా చాలా అవమానాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. మా నాయకుడు కూడా అసెంబ్లీలో మైక్ తీసుకోవడానికి అనేక పోరాటాలు చేశారు. నేను ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను. అయితే 2019లో ఇదే విధంగా మాకు కూడా గొప్ప మెజార్టీతో మా నాయకుడిని గెలిపించారు, మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ గెలిచిన వెంటనే మేము విజయవాడకు వెళ్ళింది ప్రభుత్వం మా నాయకుడితో కలిసి ఏం అయితే ఇక్కడ గెలిచిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పడింది, కొట్టడం, దౌర్జన్యం చేయడం. ఇది మంచిది కాదండి. కోర్స్ మన డివిజన్లో జరగకపోవచ్చు, అయితే రాష్ట్రం మాత్రం ఈ పిచ్చి చేసినటువంటి ఈ తత్వం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినట్టు. ఇది ఎవరు కూడా సమర్థించకూడదు. మరి ఎందుకో నాకు అనుమానం, న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా చూస్తాం, ఎందుకు ఒక్కరు కూడా సుమోటగా ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు న్యాయం చనిపోయిందన్న భావన కలిసి పెట్టడం మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కానే కాదు. ఖచ్చితంగా అయ్యింది. ఇకనైనా మారాలి. మీకు అధికారం ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకి ఏది మేలు చేయాలో అది చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినట్టు 4 ప్రధానమైన అంశాల్లో ప్రజలకు మేలు చేసడానికి ఆయన ప్రయత్నం, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారని నేను ఈరోజుకి నమ్ముతాను. మీరు ఇంకా గొప్పగా చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ ఇది ఈ పోకడ మంచిది కాదు. ఈ పోకడ ఈ రోజు వరకు ఏదైతే ఉందో ఆ పోకడ మంచిది కాదు. జనాలు కొడతారు, బిల్డింగ్లు కొడతారు, ఆస్తులు నష్టం చేస్తారు, ప్రభుత్వాలు నష్టం, హాస్పిటల్ని కూడా పగలగొడతారంటే విధానంలో కిడ్నీ జబ్బులు వచ్చి చనిపోతుంటే మంచి హాస్పిటల్ అక్కడ కూడా కొడుతున్నారంటే అది ప్రజలకు ప్రజల ఆస్తి, దాన్ని కూడా పగలగొడతారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. శిలాఫలకాలతో ధ్వంసం చేస్తారు, సచివాలయం ధ్వంసం చేస్తారు. ఇవన్నీ మంచిది కాదు. నేను చెప్తా ఉన్నాం, ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు కూడా మంచి పని చేయండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. మేము కూడా సహకరిస్తాం, మేము కూడా తగినంత సమయం ఇస్తాం. తప్పులు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు, తప్పులు చేయడం మీకు కూడా తెలుసు, ఆల్రెడీ మొదలుపెట్టారు. అయితే ఈరోజు తప్పుల్ని ఎత్తి చూపించే దానికి మేము లేము. తగినంత సమయం ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా మీరు ప్రజలకు మేము చేయండి, మేము కూడా సంతోషిస్తాం, ప్రజలు కూడా సంతోషిస్తారు. మరి చూసిన తర్వాత మీరు ప్రజలకి మంచి చేయకపోతే మాత్రం మేము, ప్రజలు కూడా విజ్ఞత గలవాళ్ళు, కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ బంధ మార్చుకుంటారు, వాళ్ళు ఏం చేశారు తప్పు తెలుసుకుంటారు, ప్రజా వ్యతిరేకత వస్తుంది. ప్రజలతో పాటు మేము పనిచేస్తాను, మేము వస్తాం. మేము కూడా ఖచ్చితంగా ప్రజలతో కలిసి ప్రజా సమస్యలతో పోరాడడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడు. ఈ పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు, ప్రతిపక్షంలో ఉండడం కొత్త ఏం కాదు. మేము పోరాటం చేసిన వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళమే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజాపక్షాన్ని ఉన్న వాళ్ళని. ఖచ్చితంగా మీరు పందా మార్చుకోకపోతే మరి మంచిది కాదు. మార్చుకోండి, ప్రజలకు మేలు చేయండి. ఇది టూ ఎర్లీ అవుతుంది. మీరు మీ తప్పులను చూపెట్టడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా కార్యకర్తలకి, మా నాయకులకి అయితే మేము ఇప్పుడు మా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అండగా ఎప్పుడు ఉంటారు. మా కార్యకర్తలకి ఇబ్బందులు జరిగితే చూస్తూ ఊరుకోం. మేము కూడా తిరగబడాల్సిన సమయం వస్తుంది. ఆ సమయాన్ని, ఆ అవసరాన్ని తేవాలి. మీ పని మీరు చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మా నాయకుల జోలికి రావాలి, ప్రజలకి ఇబ్బంది చేయాలి. ఇది అందరూ తెలుసుకొని శాంతియుతంగా ఉన్నాం. అయితే ఒకటి సంతోషం, మన డివిజన్లో ఇప్పటి వరకు అలాంటి ఇది జరగట్లేదు. భవిష్యత్తులో జరగదని ఆశిస్తున్నాం. అక్కడక్కడ చెదురుమరుగు సంఘటనలు మన ఈ డివిజన్లో కూడా జరిగి ఉన్నాయి. వాటిని కూడా మానేసుకుంటే మంచిదేమో. ఆలోచన చేయండి. పెద్దలంతా కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కలిసి మరి రామ్కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఈ గూడూరు డివిజన్లో కలిసి పనిచేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని ఈ గూడూరు డివిజన్లో మళ్ళీ తీసుకొస్తామని, మరి పెద్దల నాయకత్వం తీసుకొస్తారని మాత్రం ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గూడూరు డివిజన్లో ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తామని ఆశిస్తూ ప్రజలు కూడా దానికి సహకారం అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికాముఖంగా కొడుతున్న ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు వెన్నుదన్నుగా మేము ఉంటామని మాత్రం